అంతటా పర్లేదు ఉద్యోగం చెప్తా పట్టులాగా చిన్న గ్లాస్ వచ్చిగా ఎంగేజెస్ అసలు జ్వరం ఉదయం అయితే చూడు ఫేస్ ఫేస్ హసుకి జ్వరం కదా బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ తింటాను అన్నది, అందుకే బ్రెడ్ వేపుతున్నాను. ఒకటి అంటుంది, 2 తినమన్నాను. ఒక కూర ఏదో అవుతుంది, ఆనపకాయ కూర. రెండు టాబ్లెట్ వేయాలి, 2 తిను, ఒకటే తింటా. Yes. తినేయండి. ఆ 2 తినేసి ట్యాబ్లెట్ వేసి సరేనా? ఇంట్లో వాచ్ చూడు, ఏదైనా ఉంది ఏది ఏట్లేదు, కరిసినట్టు అనిపించింది. ఏట్లేదు. ఫస్ట్ నిన్న అది వేసావు కదా, అదొక ట్యాబ్లెట్ వేయి, ఆ తర్వాత డోలో ట్యాబ్లెట్ ఒకటి వేయి, సరేనా? ఏటవ్వదు, నువ్వు అది చేతుకున్నా సరే నొప్పి ఏమి ఉండదు, వస్తుంది నొప్పి ఏమి ఉండదు. చెప్తాను ఇది వచ్చిందా? వేడి నీళ్ళే. ఈరోజు మార్నింగ్ 2 ఇంజక్షన్లు వేస్తారు, నైట్కి ఒకటి. పరగడుపు దేశావు కదా, అడుగు డాక్టర్కి కూడా అడుగు, పరగడుపుది అదో కాదండి, సరేనా? టైం వచ్చి 9:30 అవుతుంది. ఇప్పుడే ఇంకా షాప్కి అయితే బయలుదేరిపోతున్నాను. అసుకి అయితే ఇప్పుడు వస్తారు డాక్టర్ గారు, మరొక 2 ఇంజక్షన్లు అయితే వేస్తారనమాట. ఇంజక్షన్స్ కంప్లీట్ అయిపోతే ఒక 2 రోజులు రెస్ట్ తీసుకొని ఇంకా షాప్కి అయితే వచ్చేస్తుంది. మధ్యలో ఉన్నాను, ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను అనమాట. టైం వచ్చి 10:30 అవుతుంది. ఇప్పుడే వచ్చాను అనమాట. వచ్చి దీపం పెట్టేసి ఇంకా కూర్చున్నాను. ఈరోజు కూడా లేట్ అయిపోయింది. ఇప్పుడే ఇంకా ఉదతులు కూడా అయిపోయి, ఓన్లీ దీపం ఉంటే దీపం పెట్టేసి మా అమ్మ ఇది ఇచ్చిందనమాట, మందారం పూలు ఇచ్చింది. అది పెట్టేసి ఇంకా గుగ్గిలం దీపం అయితే వేస్తాను, అదే ధూపం అయితే వేసేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అదిగోండి పువ్వులు పెట్టేసి దీపం పెట్టేశాను. దీపం పెట్టేసి ఇంకా ఉదత్తులు కూడా లేవు, ధూపం ఉంటే ధూపం వేసేసి ఇంకా అన్నీ బయట పెట్టేసి ఇంకా కూర్చుంటున్నాను.
టైం వచ్చి 11 అవుతుంది. ఇంకా క్యారెట్ను ఒక బనానా తినేసి ఇంకా కూర్చున్నాను. ఉదయం నుండి బోని కూడా పడలేదు. బిజినెస్లు అయితే స్లోగా ఉన్నాయి, చాలా డల్గా ఉన్నాయి. అంతగా జనాలు కూడా పెద్దగా ఎవరు కనిపించట్లేదు. బిజినెస్ అయితే చాలా డల్గా ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క రోజు బాగానే ఉంటుంది, ఒక్కొక్క రోజు అయితే చాలా ఎక్కువ రోజులు అయితే ఎక్కువగా అవ్వదు అనమాట. 1-2 రోజులు బాగానే అవుతుంది. బిజినెస్లు చూసి చాలా డల్ అయితే ఉన్నాయన్నమాట. 8 గంటలకి ప్రతి నెల 8వ తేదీ వస్తే చాలు 10,000 రెంట్ అయితే కట్టాల్సి వస్తుంది. ఏదేమైనప్పటికీ మనకి బిజినెస్ ఉన్నా లేకపోయినా మన రెంట్ అయితే మనం పే చేయాలి. చేయకపోతే మాత్రం గుళ్ళు అయిపోద్ది. గుళ్ళని కాదు, టైంకి ఇచ్చేయాలన్నమాట. మనం టైంకి తీసుకున్న అదే మనం ముందే చెప్తారు కదా ఓనర్స్, టైంకి మీరు రెంట్ కట్టేయాలి అనేది చెప్తారు. అలానే 8 గంటలకల్లా మీరు ఎలాగైనా 8వ తేదీకల్లా ఎలాగైనా మీరు రెంట్ కట్టేయాలని ముందే చెప్పేస్తారు. బిజినెస్ అయినా అవ్వకపోయినా మనమైతే సెట్ చేసుకోవాలి అమౌంట్. ఈరోజు రైస్, బీరకాయ కర్రీ, మా అమ్మ అయితే బీరకాయ కర్రీ చేసింది ఈరోజు. బీరకాయ ఇంకా ఊరగాయ పెట్టింది, ఉప్పు ఊరగాయ అండ్ చారు అనమాట. కూర ఈరంతా ఇందులో బాక్స్లో పడిపోయింది కానీ బాగుంది. నాన్ వెజ్ అయితే తినొద్దని చెప్పారు కదా మన సబ్స్క్రైబర్స్. నాన్ వెజ్ అయితే తినట్లేదు. మొన్న చేపలు తిన్నామంటే అది అంటే చేపలు తినొచ్చు అని చెప్పారన్నమాట. చెరువు చేపలు తినొచ్చు పర్లేదు అని అంటే ఇంకా చెరువు చేపలు ఆ రోజు మా అమ్మ వాళ్ళు ఫ్రై చేసి ఉంటే తెచ్చుకున్నాము. అస్సలు లేదు కాబట్టి ఇంకో ఒక్కనే తింటున్నా. అస్సలు లేకపోవడం, టీ తెచ్చుకోవడానికి కూడా కుదరట్లేదు. టైం వచ్చి 5:30 అవుతుంది. ఇంకా అలాగే కూర్చొని ఉన్నాను మార్నింగ్ నుండి, ఏం చేయాలి అర్థం కాక. కొంత కస్టమర్స్ అయితే ఇందాక వచ్చారనమాట. కొంచెం బేరం అయితే అయింది. సో అలా వెయిట్ చేస్తున్నాను. ఈరోజు ఒక 7:30 వరకు ఉంటాను మ్యాక్సిమమ్. నిన్నైతే మాత్రం 7 గంటలకు మూసాను. అసలు ఇంకా ఫోన్ చేస్తుంది అనమాట, బేగా షాప్ మూసి ఇంటికి వచ్చాయని చెప్పి. ఈరోజు మాత్రం కొంచెం 8 వరకు ఉంటాను అనుకుంటున్నాను. చూడాలి మరి ఎంతవరకు ఉంటానో తెలీదు. ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.